భూమి శరత్ చంద్రతో మాట్లాడుతూ, దయచేసి కృష్ణప్రసాద్ గారు, శారద గారు కలిసి ఉండడానికి ఒక అవకాశం ఇవ్వండి. సంవత్సరంలో కనీసం వారం రోజులో ఒక్కరోజు వాళ్ళు కలిసి ఉండడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి అలా అడుగుతూ ఉంటే, ఇక అప్పుడు అపూర్వ బలవంతంగా భూమిని బయటకు లాక్కొస్తుంది. తర్వాత అసలు ఎవరివే నువ్వు, నీకు ఆ ఇంటికి ఏంటి సంబంధం, ఎందుకు ఆ ఇంట్లో వాళ్ళకు మంచి చేయాలని చూస్తున్నావని చెప్పి అంటూ ఉంటే, మంచి వాళ్ళకు సహాయం చేయడానికి మంచితనం ఉంటే చాలు, సంబంధం అవసరం లేదని చెప్పి భూమి అంటూ ఉంటుంది. అంత మంచితనం నీకు వాళ్ళలో ఏం కనిపించిందో అని అపూర్వ అంటూ ఉంటే, నిన్ను చూస్తూ ఉంటే ప్రతిసారి గొడవ పడే నీలో చెడ్డతనం ఎలా కనిపిస్తుందో అలా ఆంటీతో ఉంటున్న నాకు మంచితనం కనిపిస్తుంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. చూడు, నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో తెలియక పెట్టుకుంటున్నావు, ఈ అపూర్వతోనే పెట్టుకుంటున్నావు, నీ హద్దుల్లో నువ్వు ఉంటే మంచిది అని అపూర్వ అంటూ ఉంటే, నాకు కూడా అదే మాట అనాలనిపిస్తుందని చెప్పి భూమి అంటూ ఉంటుంది. నాకే ఎదురు చెబుతావా అని చెప్పి అపూర్వ అలా భూమి మీదకి చెయ్యెత్తుతూ ఉంటే, భూమి అపూర్వ చెయ్యి పట్టుకొని ఆ చేతిని విసిరి కొడుతుంది. చూడు, నువ్వు నన్ను కొడితే మా అమ్మ మా నాన్న కొట్టాడని నాకు నేను సర్ది చెప్పుకుంటాను, కానీ నేను కనుక కొట్టాననుకో నువ్వు ఎవరితో కూడా చెప్పుకోలేవు, వాళ్ళిద్దరూ ఒకటవ్వడానికి అడ్డుపడుతుంది నువ్వేనని నాకు అర్థమైంది. త్వరలోనే వాళ్ళిద్దరిని నీ కళ్ళ ముందే ఒకటి చేస్తాను, చూస్తూ ఉండు అని చెప్పి భూమి అపూర్వతో ఛాలెంజ్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక భూమి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ట్రావెల్ ఏజెన్సీ అతను కనిపించి, డబ్బులు తీసుకొస్తే లిస్ట్ ఇస్తానని, లేకపోతే పాత ఫైల్స్ అన్ని డిలీట్ చేస్తానని చెప్పడంతో భూమి గగన్ ఆఫీస్కి వెళ్తుంది. మరోవైపు మీరా ఏడుస్తూ శారదకు ఫోన్ చేసి, మా ఆయన్ని నన్ను దూరం చేయడం కోసం ఇంటికి మనుషుల్ని పంపిస్తున్నావా, ఇంకోసారి ఇటువంటి పనులు చేస్తే నిన్ను జైల్లో పెట్టిస్తాను, నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు, మా ఆయన్ని విడిచిపెట్టి ఈ ఊరు వదిలి వెళ్ళిపో అని చెప్పి మీరా శారదకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది.